అందరికీ నమస్కారం. శబరి యూట్యూబ్ ఛానల్ తరపున 1925 సంవత్సరానికి సెండ్ ఆఫ్ చెప్తూ 2026 సంవత్సరానికి స్వాగతం చెప్తూ అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు దాటిపోయింది. కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏర్పడి సంవత్సరంన్నర దాటిపోయింది. కానీ అనేక రకాలైన హామీలు ఇచ్చారు ఈ ప్రభుత్వాలన్నీ కూడా. ఏమీ వాటి వరకు ఫుల్ఫిల్గా అమలు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం అయితే కనీసం మంత్రివర్గం కూడా పూర్తి విస్తరణ ఈ రోజు వరకు కూడా చేయలేకపోయింది. అనేక ముఖ్యమైన పోర్ట్ఫోలియోలన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉండిపోయినాయి. కేంద్ర అధిష్టాన వర్గం వాటి వరకు కూడా ఇక్కడ చేసే కార్యక్రమాలు ఏది కూడా మానిటరింగ్ చేసినట్టు కనపట్లేదు. లోగడ ఈ విధంగా ఉండేది కాదు కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో కూడా. సరే అన్ని పార్టీకి సంబంధించిన విషయం కానీ పాలనా సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం అటర్ఫ్లాప్ అయింది. ఎక్కడ కూడా పంచాయతీ ఎలక్షన్లు పెట్టినవన్నారు, మాకు ఓట్లు పెంచి వచ్చినాయి అన్నారు. మళ్ళీ జడ్పీటీసీ దానికి సంబంధించిన లోకల్ బాడీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వాడి వరకు కూడా పెట్టకుండా మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ల మీద దృష్టి సాధించడం నేర్చారు. ఎవరి కాళ్ళు ఏమిటంటే నేను ఎప్పుడో చెప్పా, మంత్రులు ఎవరి కారే ముఖ్యమంత్రి లెవెల్లో పేర్లు ఎత్తున్నారు. అధిష్టాన వర్గం అనేది జోక్యం చేసుకోవట్లేదు. ఈ హామీలు నెరవేర్చినవి ఏమిటి కూడా అమలు పరుస్తున్నారా లేదు కనీసం దాని గురించి అబ్జర్వేషన్ కూడా చేయటం లేదనేది ఎప్పుడో చెప్పగలిగిన మనం కూడా. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పరిస్థితి ఉంది. అప్పులు కుప్పలుగా అప్పులు తెస్తున్నారు. ఇప్పటికి అపారమైన మించి అప్పులు తేవడం జరిగింది. ఇప్పుడు 3 కోట్ల చిల్లర తెలంగాణ ప్రభుత్వం అప్పులు తెలిసింది. కొత్త ప్రాజెక్టులు ఏవి మొదలుపెట్టలేదు, కొత్త ఫ్యాక్టరీలు ఏవి మొదలుపెట్టలేదు, నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఏమి చేయలేదు. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు అన్నారు, ఏవి అమలు పరచలేదు. 420 హామీలు అన్నారు, ఏది అమలు పరచలేదు. మంత్రుల వారికి ఎవరో తీరన్నారు. ఎన్నిటి కారణం ఏంటంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వలేదు. పారాచూట్లను ఎంతవరకు బిజినెస్ మ్యాగ్నెట్ని తీసుకొచ్చారు, వాళ్ళు ఎంతవరకు పాలిటిక్స్ కాకుండా పాలిటిక్స్ కింద చేస్తున్నారు. ఆ విధంగానే అయింది. కింద లోకల్ బాడీలు కూడా అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. ఎంతో డబ్బులు ఉండి 5,000 10,000 ఓట్లు పెట్టి ఎన్నికలు పెట్టి పార్టీని డెవలప్ అని ఆలోచించకుండా ఎంతవరకు పికప్ ఆలోచించుకునే చాలా అర్థంగా పికప్ ఆలోచించారు. పాత పంచాయతీలు బకాయిలు పెరిగిపోయి ఉన్నాయి. అటు అసలు బాధ్యతలు ఉడి తీర్చాలంటే వాళ్ళ వరకు కూడా అయోమయంలో ఉండే పాత ప్రెసిడెంట్లు అందరి పరిస్థితి కూడా. ఇంకొకటి ఏమిటంటే అసలు అన్నిటికంటే ముఖ్య కారణం రాష్ట్రం దివాళా పరిస్థితుల్లో ఉందామనిపిస్తుంది. ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర హైదరాబాద్లో హైడ్రా పేరుతో కూర్చోవతలు పెట్టారు. కొత్తవి మొదలు పెట్టకుండా ఇల్లు కూడా ఇండోళ్ళకి ఇల్లు ఇచ్చారని ఇందిరం ఇల్లు అన్నారు, ఇండోళ్ళకి ఇచ్చారు తప్ప లేని వాళ్ళకి వాళ్ళ వరకు కూడా ఇలా సంచార జాతుల వారు కూడా ఇల్లు లేదు. అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ అస్తవ్యస్తం కింద తయారైపోయింది. అన్ని పాలనా పరంగా కూడా ఏమీ చేయడం లేదు. మంత్రులు కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి అనుకూలంగా వార్తలే రాసుకోవటం చేశారు. జిల్లాలో కూడా ఏ జిల్లాలో కూడా ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. కొత్త జిల్లాలు అశాస్త్రీయ జిల్లాలు ఏర్పాటు చేయటం అని హామీలు ఇచ్చారు. ఆ జిల్లాల అశాస్త్రీయంగా అని మళ్ళీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమమే పెట్టలేదు. ఇవాళ జనవరి 26 నుంచి సెన్సెస్ జనాభా లెక్కలు పతమవుతున్నాయి. 2 సంవత్సరాలు ఏమీ కొత్త జిల్లాలు కానీ కొత్త డివిజన్ కానీ ఏమి చేయడానికి రెవెన్యూ వ్యవస్థ పరిపాలనకు సంబంధించిన ఏమి చేయడానికి లేదు. కొడంగల్ ముఖ్యమంత్రి గారు కూడా నియోజకవర్గం 2 నియోజకవర్గాల్లో ఉంది. ఆయన నియోజకవర్గం 2 జిల్లాల్లో ఉంది, వికారాబాద్ నారాయణపేటలో కూడా. ఆయన కొడంగల్ అర్బన్ డెవలప్ అథారిటీ పెట్టి 2,000 కోట్లు పెట్టి ఇతర కార్యక్రమాలన్నీ వాళ్ళ బ్రదర్ని పెట్టుకొని చేసుకుంటున్నాడు అక్కడ అభివృద్ధి. మిగతా జిల్లాల్లో ఎవరు పట్టించుకున్నారు మంత్రులు నియోజకవర్గం తప్ప మిగతా చోట్ల ఎక్కడ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్తవి కూడా మొదలుపెట్టినట్టు దాఖలాలు కనపట్లేదు. ఎక్కడ పంచాయతీరాజ్ రోడ్ల వ్యవస్థ అంతా నిర్వీర్యంగా తయారైపోయింది. అక్కడ కూడా డ్రైనేజ్ సమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పుడు మీ ద్వారా కోరుకునేది ఏంటంటే 2026 సంవత్సరం కన్నా ప్రభుత్వం కానీ పాలన కానీ అభివృద్ధి పదంలో పెంచలేదు. ఒక ప్రణాళికాబద్ధంగా వాటి వరకు కూడా తయారు చేయట్లేదు, ఏమీ కూడా చేయటం లేదు. రైతుల్ని ప్రోత్సాహం అన్నారు. రైతుల్ని ఏ విధంగా ప్రోత్సాహం చేద్దాం అనేది కూడా నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. ఒకవైపున ఆగోలు ఉన్నాయి. ఈ కేంద్ర ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కేటాయిస్తున్నారు. ఎంతవరకు బీహార్ అటు గుజరాత్కే రాష్ట్రం మొదలుపెట్టారు. మెట్రో అన్నారు. మెట్రో కూడా దాదాపు 12,000 కోట్లు ఢిల్లీకి ఇచ్చి హైదరాబాద్కు గుండు సున్నా చూపించారు. ఇక్కడ 8 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, బీజేపీ తరఫున 8 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఏమి చేస్తున్నారు, ఏమి నిధులు చేస్తున్నారు ఇట్లా ఎవరిని విమర్శిస్తున్నారు. వాళ్ళని ఏళ్ళు విమర్శించా బూతులు పంచాంగంతో
ఎంతవరకు బూతుల పంచాంగం తప్ప అడ్మినిస్ట్రేషన్ పాలన పారదర్శకంగా ఎక్కడ కూడా కనపట్లేదు. అవినీతి ఇష్టం వచ్చినట్టు పేరిపోయింది. మనం చూస్తున్నాం రకరకాల ఉద్యోగస్తులు సస్పెండ్. అంటే వీళ్ళందరూ ఎవరు కారణం? ప్రభుత్వం నుంచి వాళ్ళు ప్రభుత్వాన్ని చేరేస్తుంటున్నారా, లేకపోతే ప్రభుత్వమే ఉద్యోగస్తుల్ని ఇట్లా అవినీతిని ప్రోత్సహిస్తుంది కూడా తెలియట్లేదు. 2026 సంవత్సరం కన్నా ఈ ఈ మా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా, మరొకరికి కూడా షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ ఇట్లు మీ భీమిరెడ్డి పుల్లారెడ్డి.